గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి ధనుసు రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ధనస్సు వారికి 11/5గా ఉంది. అంటే ఆదాయం 11, వ్యయం 5, అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే ధనస్సు వారికి రాజ్యపూజ్యం అవమానం కూడా 7/3గా చూపిస్తుంది. కాబట్టి నో నీడ్ టు వరీ, ఇది కూడా చాలా బాగుంది. అంటే వీళ్ళు ధనస్సు వారు ప్రత్యేకంగా ఆదాయ వ్యయాలు మార్చుకోవడానికి కానీ, పెంచుకోవడానికి కానీ, తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ వీరికి ధనాదాయం ఏ రూపంలో వస్తుంది అంటే, 1 ఆన్లైన్, 2 రియల్ ఎస్టేటు, ఎన్ఆర్ఐ క్లయింట్స్ వల్ల, బయట దేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకోవడం వల్ల, చదువు కోసం వెళ్ళి అక్కడ ఇంకేదైనా చేయడం ద్వారా, ఇటువంటి వాటి వల్ల వస్తుంది. ఎందుకంటే 4లో రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగానే పిఆర్ అంటారు, అంటే పర్మనెంట్ రెసిడెన్సీకి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ వీటితో పాటు 3లో శని ఉన్నాడు. ఎలాగో వీళ్ళకి 3లో శని ఏంటంటే కష్టం ఫలితం 2 వస్తాయి. కాకపోతే ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లో కొంచెం రవి శని కలవడం, కుజ శని కలవడం, ఈ కాంబినేషన్ వల్ల ఏమిటి అంటే కొద్దిగా కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇటువంటివి కాస్త చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీరికి చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏమిటంటే, వీరికి దశమ కేతు ఈ సంవత్సరం అంతా కూడా దశమంలోనే ఉంటాడు కేతు. దశమం అనేటువంటిది వృత్తి స్థానము. వృత్తిలో తొందరపాటు పడి ఉద్యోగం మారాలనుకోవడము, మానేయడము, ఇట్లాంటివి చూపిస్తున్నాయి బలంగా చూసుకున్నట్లయితే. కాబట్టి ఈ మానేయడాలు, మార్పులు ఇవి ఉన్నాయి. కాబట్టి పర్టికులర్గా ఏమిటంటే వీరు ఏదైతే చూడండి, ఒక్కోసారి మనకి తొందరపాట్లో మానేశానండి అంటూ ఉంటారు. గణపతి ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే వీరికి ఇటువంటి ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. అందులో పర్టికులర్గా ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంటే క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే ఈ బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు, దశమాధిపతి. అందుకనేంటి, గాసిప్స్ వల్ల మానేయడము, మిస్కమ్యూనికేషన్స్ వల్ల మానేయడము, జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ వల్ల కొంత స్ట్రెస్ ఉండడము, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. ఒకటేంటంటే టెక్నాలజీని ఉపయోగించి కొంతవరకు ఈ పంట పొలాల విషయంలో లాభాలు పొందుతారు. ఆన్లైన్ త్రూగా కాస్త వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగాల్లో యోగం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. ఇన్వెస్ట్మెంట్స్కి, విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో నివసించడానికి, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానంటే విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు అని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం 12వ స్థానం చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు వెళ్ళడం మాత్రం చాలా చాలా బాగుంది. ఇక వీరు చేయవలసిన దేవతా ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయాలి. కొంచెం హెల్త్ రిలేటెడ్ ఏదైనా వచ్చినా కొంచెం దుర్గాదేవి ఆరాధన చేస్తే కూడా తగ్గుతుంది హెల్త్ రిలేటెడ్. ఎందుకంటే 4లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అదొకటి చూసుకోవాలి. సో వీళ్ళు దానం చేయాల్సినవి ఉన్నాయా గురుగారు? వీళ్ళు దానంగా ఇవ్వాల్సినటువంటిది కనుక చూసుకుంటే ఉలవలు ఎక్కువగా దానంగా ఇవ్వాలి. దశమకేతువు కాబట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మరియు ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేసుకుంటే కెరియర్ గ్రోత్ వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి ఫిబ్రవరి టైంలోనే చెప్పాం. జనవరి టైంలోనే చెప్పాను. అప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం, ఇట్లాంటివని, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం. అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశ రాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, సీఎంలు, వీళ్ళకేంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవకి కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి, ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి, కాస్త ఈ
షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి, ఓకే. అటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని, కుజ, బుధ కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ, ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ, చండీ పారాయణం కానీ, లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం, యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు, వేరే వేరే దేశాల్లో కూడా ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులే కాబట్టి ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ. యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణాలు ఎక్కడేం జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి, ఈ వర్కర్స్ మధ్యని, బాస్ మధ్యని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్న బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్, ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం, షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ, శని, మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ, వచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు, ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.